హాయ్ అండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన బిర్యానీ ట్రై చేసేద్దామా? బిర్యానీ అంటే అలాంటి ఇలాంటి బిర్యానీ కాదండి. వరల్డ్ ఫేమస్ దిండిగల్ తలపకట్టు బిర్యానీ. వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు చికెన్‌తో చేస్తున్నానండి. ఈ బిర్యానీ వచ్చి చికెన్‌తో చేస్తున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్ అంటే ఈ మసాలానండి. మసాలా వచ్చి ధనియాలు స్పూను, అర స్పూన్ ఏమో సోంపు, 4 యాలకులు, 4 లవంగాలు, అరించు దాల్చిన చెక్క, అలాగే ఒక్క ఉల్లిపాయ చిన్న సైజ్ సరిపోతుందండి. 4 పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి వేసుకోండి కావాలనుకుంటే. అలాగే గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్‌లోకి ఈ గ్లాస్‌తో 4 గ్లాసుల నీళ్లు వేస్తున్నానండి. నేను ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యం వాడతాను. వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టి పక్కన కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్‌లో ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకొని కాస్త వేడయిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్‌ను నార్మల్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎటువంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ చికెన్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం మిక్సీ పట్టి ఉంచుకుంటామండి పేస్టు. ఆ పేస్ట్ వేసుకోవాలిప్పుడు. ఆ పేస్ట్ తప్ప ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదండి. దీని టేస్ట్ మొత్తం ఈ పేస్ట్‌లోనే ఉంది. నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ వేసుకోవాలి. స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తగిలించుకోవచ్చు. కానీ మాకు పిల్లలున్నారండి. అందుకే కొంచెం స్పైసీ తగ్గిస్తున్నాను. కానీ చాలా సాఫ్ట్‌గా, మైల్డ్‌గా టేస్ట్ చాలా బావుంటుందండి. చక్కగా ఈ పేస్ట్ పచ్చి వాసన పోయి, ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మూత మాత్రం ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండాలి. కుక్కరు మామూలుగా విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు గానీ, ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలాగ ఆయిల్‌లోకి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ దిగిపోతాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రైస్‌కి ఫ్లేవర్ అంతా ఈ మసాలా పేస్టేనండి. ఈ మసాలా పేస్టు ఆయిల్‌లో ఎంత వేగితే అంత టేస్ట్ వస్తదండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచి ఫ్లేవర్‌తో ఉంటుంది. ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాకెట్ పెరుగు కాకుండా తోడు పెట్టిన పెరుగు వేయండి. దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. నిజంగా తోడు పెట్టిన పెరుగైతే మనం కాచి తోడు పెట్టుకున్న పెరుగైతే ఈ డిష్‌కి ఇంకా టేస్ట్ పెంచుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ పెరుగు, ఉప్పు అన్నీ చక్కగా గ్రేవీలో కలిసిపోయేంత వరకు చక్కగా పెరుగు గ్రేవీలాగా అయిపోవాలండి. అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలుతుందో, ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది మనకి టేస్ట్ అంతా. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. రైస్ నేను అరగంట పాటు నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల రైస్ అండి. 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటరు చక్కగా నేను మరిగించి పెట్టుకోవాలండి. నేను మరిగించే పెట్టుకున్నాను. వాటర్‌ని మాత్రం పక్కన మరుగుతుండగా మనం ఈ ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. పక్కన వాటర్ మరుగుతూ ఉంటది. ఈలోపు మనం ఈ రైస్ కూడా చక్కగా మసాలా పట్టి రైస్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి వేడి వేడి నీళ్లు మరిగే నీళ్లు వేసుకోవాలి. వేసుకొని టేస్ట్ చూసుకొని, ఉప్పు అన్నీ చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. నేను కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి, మూడో విజిల్ వస్తుందనగా నేను సిమ్‌లో పెట్టేసానండి. దమ్ము చక్కగా విజిల్ వస్తుందనిపించుకొని కట్టేసుకొని, విజిల్ పూర్తిగా పోయేంత వరకు ఉంచుకోవాలండి. ఆహా! చూస్తుంటేనే నోరూరిపోతుందండి. నిజంగా చాలా బాగుంటది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.